హైదరాబాద్ మరియు సికింద్రాబాద్ జంట నగర దేవుని ప్రజలకు గొప్ప శుభవార్త. కల్వరి మార్గం పాల్ పృథ్వీ మినిస్ట్రీస్ నిర్వహణలో జూలై మాసం నుండి ప్రతి సోమవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 3 గంటల వరకు స్వస్థత, విడుదల, అభిషేక ప్రార్థనలు జరుగుతున్నాయి. స్థలం ఆమ్ శ్రీ షమీరా బిల్డింగ్, 4th ఫ్లోర్, సికింద్రాబాద్. వ్యాధి బాధలతో ఉన్నావా? అప్పు సమస్యలతో ఉన్నారా? ఉద్యోగం లేక, గర్భఫలం లేక, శాంతి సమాధానం లేక, చీకటి, చేతబడి, శక్తులతో పీడించబడుచున్నారా? అయితే తప్పక పాల్గొనండి. దేవుని సేవకులు ప్రవక్త పాల్ పృథ్వీ గారు, సిస్టర్ సుజాత పృథ్వీ గారు ప్రార్థించెదరు. వివరముల కొరకు సంప్రదించండి 9849611857. అద్భుతాలకై తరలిరండి. ప్రైజ్ ద లార్డ్. గుంటూరు పట్టణ పరిసర ప్రాంత ప్రజలైన దేవుని పిల్లలందరికీ శుభములు క్రీస్తు పేరట తెలియజేస్తున్నారు. ప్రియులారా, కల్వరి మార్గం పాల్ పృథ్వీ మినిస్ట్రీస్ వారి నిర్వహణలో ప్రతి నెల 3వ మంగళవారం ఉదయం 9 గంటలకు పరిశుద్ధాత్మ తైలాభిషేక, స్వస్థత, విడుదల ఆరాధన జరుగుతున్న సంగతి మీ అందరికీ తెలుసు. 21వ తేదీ ఉదయం 9 గంటలకు ఈ ఆరాధన ప్రారంభమవుతుంది. స్థలం మీ అందరికీ తెలుసు కదండి, గుంటూరు మార్కెట్ దగ్గర వెంకటేశ్వర విజ్ఞాన మందిర్, గుంటూరు. ఇప్పటికే ఈ ఆరాధనలో పలు ప్రాంతాల నుంచి, పలు రాష్ట్రాల నుంచి, పలు పట్టణాల నుంచి, నగరాల నుంచి, అనేక గ్రామాల నుంచి తండోపతండాలుగా ప్రజలు ఈ ఆరాధనలో పాల్గొని దైవ కార్యాలు పొందుకున్నారు. ఆనాటి అపోస్తుల కాలంలో జరిగిన పరిశుద్ధాత్మ శక్తి కలిగిన కార్యాలు పొందుకుంటున్నారు. మీరు కూడా ఆశ కలిగి దేవుని కార్యాల కొరకు ఎదురు చూస్తున్నారా? రండి. ఏప్రిల్ 21వ తేదీ ఉదయం 9 గంటలకు గుంటూరు. ప్రైజ్ ద లార్డ్. యేసుతో ప్రతిదినం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, మరి మీరంతా బాగున్నారు కదా? ప్రతి దినము దేవుని యొక్క వాగ్దానాల ద్వారా మనం ఎంతగానో బలపరచబడుతున్నాం కదా. మరి ఈ దినం కూడా వాగ్దానం కొరకు ఆశతో ఎదురు చూస్తున్నారా? మరి చక్కటి శ్రేష్టమైన వాగ్దానం ప్రభు మనకిచ్చారు. ఆ వాగ్దానం ఏమిటో చదువుకుందాం. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 47వ వచనాన్ని చదువుకుందాం. నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచి ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్ అండి. దేవుడు ఎంత చక్కటి శ్రేష్టమైన వాగ్దానం ప్రభు మనకి ఇస్తున్నారు. దేవుడు అంటున్నారు, నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచి ఉన్నానని ప్రభు అంటున్నారు. ఈ మాటలు ఎవరి గురించి అంటే పౌలు గురించి దేవుడు మాట్లాడినారు. అదే దేవుడు ఈ రోజున నీతో కూడా మాట్లాడుతున్నారు. నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచి ఉన్నానని. అంటే ఈరోజు పరిస్థితులను బట్టి కృంగిపోతున్నామేమో. నా జీవితంలో ఎటువంటి అద్భుత కార్యాలు జరగట్లా, ఎటువంటి మరి స్వస్థత కార్యం లేదు, రక్షణ కార్యం లేదు. మరి ఈరోజు నా పరిస్థితులన్నీ ప్రతికూలంగా ఉన్నాయి. ఆర్థిక పోరాటాలు, అనారోగ్య సమస్యలు, వ్యాధులు, బాధలు, నిందలు అని ఒకవేళ కృంగిపోతున్నావేమో. మరి ఈ ఉదయకాలం నీ ప్రభు నీతో మాట్లాడుతున్నారు. ఏమనంటే, నీ జీవితంలో అద్భుత కార్యాలు దేవుడు జరిగించి, నీ జీవితంలో నీకున్న రోగాల నుంచి నీకు విడుదలిచ్చి, నీకున్న సమస్యల నుంచి నీకు విడుదలిచ్చి, నీకున్న కష్టాల నుంచి నీకు విడుదలిచ్చి, దేవుడు నిన్ను అన్యజనుల మధ్య నిన్ను వెలుగుగా ఉంచబోతున్నారు. అంటే నీ యొక్క జీవిత సాక్ష్యాన్ని బట్టి, నువ్వు పొందుకున్న అద్భుత కార్యాలను బట్టి అన్యజనులు మరి నీ దేవుని తెలుసుకోబోతున్నారు. వారందరూ కూడా ఎదుగో దేవుని మహిమపరచబోతున్నారు. అంటే నీ జీవితాన్ని అన్యజనుల మధ్య వెలుగుగా దేవుడు ఉంచబోతున్నారు. దేవుని బిడ్డ, ఎంత చక్కటి మరి వాగ్దానం ద్వారా ప్రభు నీతో మాట్లాడుతున్నారు. ఈరోజు పరిస్థితుల్లాగా ఉండవు నీ జీవితం. ఈరోజు బాధపడుతున్నవే, అన్యజనుల మధ్య ఉన్న నా జీవితంలో ఏ కార్యం లేదని కృంగిపోతున్నావు కదా. నీతో ప్రభు అంటున్నారు, నీ మధ్య నీ కార్యాలు చేయబోతున్నా, నీ జీవితంలో అద్భుతాలు చేయబోతున్నా, నీ జీవితాన్ని అన్యజనులకు వెలుగుగా ఉంచబోతున్నాను ప్రభు వాగ్దానం ఇస్తున్నారు.
మరి పౌలు జీవితాన్ని అద్భుతంగా మార్చి అనేక మంది అన్ని జనులకు వెలుగుగా ఉంచిన దేవుడు నీ జీవితాన్ని కూడా అన్ని జనుల మధ్య వెలుగుగా మార్చబోతున్నాడు. అందుని బట్టి యేసయ్యకి థ్యాంక్స్ చెప్తావా? మరి ఈ యొక్క వాగ్దానాన్ని బట్టి మరి ధైర్యం తెచ్చుకుంటావా? ఎంతమంది ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్నారో మీ అందరి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చబడును గాక. ప్రార్థన చేసుకుందామండి అందరం. థ్యాంక్ యూ ఫాదర్. పరిశుద్ధ మహోన్నతులకు దేవానికి వందనాలు, స్తోత్రాలు. దేవానికి వందనాలు. ఈ రోజున ప్రభు చక్కటి శ్రేష్టమైన వాగ్దానం ద్వారా మాతో మీరు మాట్లాడుతూ వచ్చున్నారు. నిన్ను అన్ని జనులకు వెలుగుగా ఉంచి ఉన్నాను. అవునయ్యా, ఎంత గొప్ప దేవుడివి అయ్యా. మా జీవితాల్లో నీ గొప్ప కార్యాలు జరిగించి అన్ని జనుల మధ్య మమ్మల్ని వెలుగుగా ఉంచే దేవుడు నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఈరోజు వాగ్దానం వింటున్న బిడ్డల యొక్క జీవితాల్లో ప్రభా నాయన ఏ శోధన, బాధ అయా, ఆర్థిక పోరాటాలు, కుటుంబ సమస్యలు, అనారోగ్య సమస్యలతో అయా నాయన నిందలు, వేదనలతో అయా నాయన తండ్రి వారి జీవితాల్లో ఎటువంటి కార్యాలు జరగక ఒక కృంగిపోయిన స్థితిలో ఉన్నారేమో. కానీ ప్రభా ఈ ఉదయకాలం వారు అందరే దర్శించండి. వారి జీవితంలో ఉన్న ప్రతి పోరాటాల్లో వారికి విజయాన్ని ఇవ్వండి. వారికి ఉన్న ప్రతి సమస్యను పరిష్కరించండి. ఆర్థిక పోరాటాల్లో విజయాన్ని దయచేయండి ప్రభా. అనారోగ్య సమస్యలు ఉన్న వారికి స్వస్థత, విడుదల కలుగును గాక తండ్రి. వారి జీవితంలో అద్భుత కార్యాలు జరిగించండి, ఆశ్చర్య కార్యాలు జరిగించండి, స్వస్థత, రక్షణ కార్యాలు జరిగించి అయ్యా నీ బిడ్డలందరినీ అన్ని జనుల మధ్య వెలుగుగా ఉంచి మహిమ పొందుకొనమని అయ్యా. ఈరోజు ప్రభా ఎవరైతే నాయన ప్రభా మ్యారేజ్ డేస్, బర్త్డేస్ చేసుకున్నారో వారందరి జీవితాల్లో అయ్యా నేను నూతన కార్యాలు ప్రకటిస్తున్నాను. నేను నూతనమైన ఆశీర్వాదంతో వారు నింపుదువుగాక. యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.